అబ్బాయి గారు మమ్మీ బ్లూ డ్రెస్ నాకు ఇస్తున్నాను ఇచ్చాను. శ్రీదేవి గారు శ్రీదేవి గారు మీకు ఓకే ఓకే ఫ్రీ టైంలో చేస్తా అక్క. అలాగే హాయ్ అబ్బాయి గారు ప్లీజ్ హలో ఒక మెసేజ్ పెట్టి పారిపోయినావా అర్జున్? ఒక్క వెళ్ళిపోయినావా? హాయ్ కోనసీమ తమ్ముడు శ్రీమాత్రి నమః శుభ మధ్యాహ్నం. పవన్ తమ్ముడు శ్రీమాత్రి నమః శుభ మధ్యాహ్నం తమ్ముడు. హ్యాపీ సండే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి. అబ్బాయి గారు గిఫ్ట్ ప్లీజ్ హలో అన్నీ నాకు పెళ్ళి తర్వాత స్వాతంత్రం అమ్మో నన్ను చంపేస్తాడు. నా అడ్రస్ నీకెందుకు చెప్తా తమ్ముడు? అయ్యా కోనసీమ గారు నన్ను కిడ్నాప్ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, కానీ నన్ను భరించడం మా ఆయన ఒక్కరితో అయితే అవుతుంది. హాయ్ సింపుల్ సైనిల్ గారు అంటుంది. కాదు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అర్జున్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం ఎక్కడుందో తెలీదు కదా, ఇప్పుడే చెప్తున్నాను. హాయ్ నాగలక్ష్మి అక్క బాగున్నారా? తిన్నారక్క? సిప్పి గిఫ్ట్ డన్ మేడం. ఓకే ఇవ్వండి, నేను చెప్తాను. సుప్రజాకి ఇస్తుంది తను రిటర్న్ కూడా. నీది ఒక పెద్ద అడ్రస్ ఎక్కడో అండమాన్ దీవులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు ఏంటి స్వప్నాక? జస్ట్ చింతల్లో ఉన్న దొరకబట్టగలుగుతావా? నువ్వు దొరకబట్టలేవులే, వదిలేయి. ఫైన్ అర్జున్ తమ్ముడు అంటుంది. కోనసీమ నాకు గిఫ్ట్ ఇవ్వవా ప్లీజ్ అంటుంది. మను గారు మను ఒక డౌట్ అడగొచ్చా? మను డౌట్ అడగొచ్చా? ఒక డౌటు. అలాగా అనగాడు మాట్లాడడం లేదు. గణతంత్ర దినోత్సవం రోజు కదంగా తిని అర్జున్ రెడ్డిని మర్చిపోయాడా ఏంటి అంట. అనగాడు ఎందుకు మాట్లాడడం లేదు? అడుగుమా. ఆర్ యు మ్యారీడ్? కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు బెట? నేనేం అడగను మా. నువ్వు పెళ్ళయిందా నీకని అడుగుతున్నా, నేను ఇంకా వేరే అడగలేదు. స్వాతంత్రం వచ్చిందా పోయిందా అనేది తెలుసుకోవడానికి అంతే. హలో అంటుంది. సింపుల్ స్మైల్ మీకు గిఫ్ట్ ఇచ్చాను అంటుంది. హాయ్ అండి అర్జున్ గారు అంటుంది. సింపుల్ మేడం గారు గిఫ్టెడ్ అని అంటున్నారు. మీకు ఎప్పుడో ఇచ్చాను అంటున్నారు. మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. స్వాతంత్రం పోయిందా అయితే? స్వాతంత్రం పోయిందా? నాకైతే పెళ్ళైనాక స్వాతంత్రం ఎక్కువ వచ్చింది. మా బావ స్వాతంత్రం పోయింది, నాకు స్వాతంత్రం వచ్చింది. విజులేద్దునా? జస్ట్ ఫర్ ఫన్ యా. పోయిందమ్మా నాకు మొత్తం. నాకు మాత్రం ఫుల్ స్వాతంత్రం వచ్చింది పెళ్ళయిన తర్వాతనే. నాకు మా పుట్టింటికి పోతేనే అసలు జైల్లో పడ్డట్టుంటుంది. మా ఇంటికి పోతేనే, మా అమ్మోళ్ళ ఇంటికి పోతేనే జైల్లో పడ్డట్టుంటుంది. ఇంకా మా బావ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఆల్రెడీ లైసెన్స్ వచ్చాయక వెళ్ళిపోయింది. అర్జున్ జంపు అంతే. 2 మెసేజ్లు, ఒక లైక్, జంపు. కంగ్రాట్స్ సింపుల్ మీ హ్యాపీ గోవిందా కదా. అమ్మో ఎట్లా చేశాడు హరీష్ బేట. నీకు స్వాతంత్రం వచ్చిందా నాన్న? నాకు కూడా వచ్చింది, నీతో అలా అన్నాను. 10 years బ్యాక్ మమ్మీ. అవునా? మమ్మీ హాయ్
హాయ్ హరీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెళ్ళిపోయావా?